గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము పొరాటా తెచ్చుకున్నాం బయట నుంచి. ఈ పొరాటా ఎక్కడ తెచ్చుకున్నామంటే కందుకూరు రోడ్డు రాజా పొరాటా హోటల్. ఇవాళ బయట నుంచి ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది అనేది వీడియో చూడండి, నేను చెప్తా ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది అనేది. ఇంట్లో చేస్తే వీడియోల వల్ల వచ్చే సమస్య లేదు, ఫుడ్ వీడియోలు అని. బయట ఫుడ్ వీడియోలు అనుకో అడ్రస్ చెప్తాం, పోయి మీరు అక్కడ తినొచ్చు నచ్చితే అని, దానికోసమే వీడియో పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఇంకా ఇది కంటిన్యూ వీడియో చూడండి. ఇక పద్మ బజార్కి పోతున్నా కానీ ఆ నీళ్ళకాయని కొడి టిఫిన్ తీసుకొస్తా. ఎందుకు మా రాత్రి ఉల్లగడ్డలు తెచ్చావు కదా, చపాతీ చేసి ఆలు కర్రీ చేస్తానయ్యా. నువ్వు చపాతీ చేస్తావు, ఆలు కర్రీ చేస్తావు, అదేమో మనం షార్ట్ వీడియో పెడతాం. ఎందుకు 5 రూపాయలు అంత వస్తాయి అని అందరితో ఆగుతున్నారా? మనమేమో పొద్దుపోక లైవ్లు పెడతాం. లైవ్లు పెడితే లైవ్లోకి వచ్చిన వాళ్ళు వదిన వంటలు బాగా చేసి మేము వచ్చి మీ ఇంట్లో 2 రోజులు ఉంటాము, మాకు ఆ పూరి దినాలని ఒకరంటారు, మీ ఇంట్లో మటన్ కర్రీ దినాలని ఒకరంటారు, మీ ఇంట్లో పప్పు చారితే వదించేది వంట దినాలని ఒకరంటారు. ఇలా మనమేదో బతుకు తెరుగు కోసం 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం వీడియోలు పెడతామా ఇట్లా అంటున్నారు. అందుకనే నువ్వు ఇంట్లో చేద్దేముంది, నేను బయట తెస్తాలే. ఓహో, ఇది భలే ఉందే. మన ఇంట్లో చేసుకునేసరికి నా పని సరిపోతుంది, ఈ బంధువులు చేసి పెట్టలేకే మన ముగ్గురు చేసుకునేసరికి నా గోడు నొప్పితో నేను అల్లాడుతున్నా. అలా ఈ కొత్త చుట్టాలు ఎవరయ్యా? యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టాం కదా, అది దేని పెట్టుకున్నాం మనం? బతకడానికి పెట్టుకున్నాం, బతుకు నాశనం చేసుకోవడానికి అది పెట్టుకుంది. దీంట్లో మనం చేసే పొరపాటు ఏందయ్యా అంటే, మనం ఫుడ్ వీడియోలు పెడితే దానివల్ల ఏదో సక్సెస్ వస్తాం, సబ్స్క్రైబర్లు వస్తారని చెప్పన్నాం అని అనుకుని పెడుతున్నాం. అవి పెద్దగా గ్రోత్ లేదు. వాటి మీద వచ్చేది 5 రూపాయలు 10 రూపాయలు అట్లా వస్తుంది మహా అయితే. కానీ ఈ 10 రూపాయలు 5 రూపాయలకు వచ్చిన సమస్య ఏంటంటే, అదేమంటారు చూడు, ఎవడో పరిస్థితి బాగాలేదు ఏది చేసినా ఎదురెక్కి వస్తుందని. మనం ఏది చేసినా ఇలాగ ఎదురెక్కి వస్తుంది. మనం చుట్టాలు వెళ్ళకపోతేనే చదివింపులు అయ్యేవాల్సి వస్తుంది. మన పరిస్థితులు బాగాలేవు, మళ్ళీ వాళ్ళు మన ఇళ్ళకి వస్తారు, మనం ఉండి ఇల్లు చిన్నిళ్ళు వాళ్ళకి చేసి పెట్టాలంటే నీకు ఆరోగ్యం బాగాలేదు, మనం ఎవరు పిలిచినా ఎక్కడికి పోవట్లేదు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, వీళ్ళకి ఎవరు దిక్కులేరు కదా, మన బొట్టలకు అవకాశం ఇస్తారు, పోయి 2 రోజులు వచ్చి గాలి పీల్చుకొని కావాల్సిన చేసి పెట్టి తినిపోవచ్చు అనుకుంటున్నారు చాలామంది. అంటే చాలామంది కొంతమంది వాళ్ళు అనుకోవట్లో తప్పులేదు, కానీ మనమే పెద్ద సంపాదన పరులం కాదు, పెద్ద ఫేమస్ యూట్యూబర్స్ కాదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి చేసి పెట్టామని వీడియోలు పెట్టి దానివల్ల మళ్ళీ క్యాష్ చేసుకోవడానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే మనం ఉండేది అద్దెలలో, ఎవరొక్కరు చుట్టాలు ఎవరైనా వచ్చినా కానీ ఇల్లు ఖాళీ చేయమంటారు వానర్స్. ఎందుకంటే చిన్న చిన్న ఇల్లు వాటర్, మన ఊళ్ళో వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ వాడతారు అని ఖాళీ చేయమంటారు ఎండాకాలం కాబట్టి. అదొక సమస్య. పైగా మనమంటే ఎవరు గిట్టదు కాబట్టి ఎవరు వచ్చినా వీళ్ళు ఎవరు వచ్చారని చెప్పి ఆరాలు తీయడం అలలు తీయడం చేస్తారు. అది ఒక పెద్ద తలనొప్పిగా మారింది అనమాట. అది అర్థం చేసుకోకుండా చాలామంది మనం యూట్యూబ్ లైవ్లు పెట్టి కానీ, అన్నయ్య నేను 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం 10 రోజులు లైవ్లోకి వచ్చి, అన్నయ్య మీ ఇంటికి వస్తామన్నయ్య, మేము ఉండేది బెంగళూరులో, మేము ఉదయం చేసిన దోసకాయ మటన్ కర్రీ తినాలని ఒకరంటారు, ఒకరేమో ఉదయం పూరీలు చేసుకుని తినాలి ఒకరంటారు, ఇంకొకరు అన్నయ్య వదిన వంటలు బాగా చేస్తే మీ ఇంటికి వచ్చి తినాలి ఇంకొకరు అంటారు, ఒకరు నువ్వేనా మంచి మంచి వంటలు వీడియోలు పెడతావు నువ్వే తినదు మమ్మల్ని కూడా పిలిచి పెట్టచ్చు కదా ఒకరంటారు. ఏంది అలా నాకు అర్థం కాదు. వాడు ఎవడు వెనకటికి తలనొప్పిగా ఉంది, నా భార్య ఒళ్ళో కొనుక్కుంటే తలనొప్పి తగ్గిందంటే నేను కూడా మీ ఇంటికి వస్తా పదా అంటే వెనకటికి కూడా అలా ఉంది. ఎవరు వ్యంగ్యంగా కాకపోతే ఏమన్నా ఉందో చెప్పండి అనమాట. సామెత చెప్పాను, మేమేదో వంటల వీడియోలు ఫుడ్ వీడియోలు పెట్టుకుంటే ఏమైందంటే అవి చూసి నేర్చుకుంటారని మేము పెడుతున్నాం. మా ఇంట్లో వంటలు ఈ విధంగా చేస్తున్నాం, అంతేగాని అందరిని ఇళ్ళకి రమ్మని ఇళ్ళకి వస్తే చేసి పెట్టి ఓపిక ఊరుకుంటుంది. ఈ రోజులు ఇలా చెప్పాను తప్పుగా అనుకోవద్దు మీరు. ఇప్పుడు నేను పలానా హోటల్లో ఫుడ్ వీడియో పెడతా, అప్పుడు మీరు ఏమంటున్నారు, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి అంటున్నారు. ఆ గోల్ తట్టుకోవాలి ఇంట్లో పెట్టి ఇట్లా బయట తింటాం లేదు ఇంట్లో తింటాం అని చెప్పి వీడియోలు పెడితే, మేము మీ ఇళ్ళకి వస్తాం పూరి బాగుంది ఒకరు, మటన్ దోసకాయ కర్రీ బాగుందని ఒకరు, ఇంకా 2 రోజులు వచ్చి మీ ఇంట్లో వచ్చి మీకు కావాల్సిన వంటని చేసుకుని తింటామని ఒకరు. ఎవరికి ఇంత ఓపిక ఉంది ఇక్కడ ఈ రోజుల్లో? మాకు చేసి పెట్టారుకి ఆమె గోడ నెప్పుతారు. స్తోమత ఉన్నా కానీ ఆమెకు ఆరోగ్యం సరిగా లేదు, గోడ నొప్పి చేయి గోడ నొప్పి. ఎవరైనా ఆన్లైన్ పరిచయాలు ఆన్లైన్ వరకే ఉండాలా. యూట్యూబ్ లోకి వచ్చారు, లైవ్ లోకి వచ్చారు, మా స్థితిగతులు వింటున్నారు. మా అమ్మాయి శారీ బిజినెస్ చేస్తుంది, ఒక శారీ కొనుక్కుంటామన్నయ్యా మీ దగ్గర అనే మాట అనరు. ఇంటికి వచ్చి ఉదయించి అది పూరి చేసుకుంటుంటాం, వచ్చిన చీరలు బాగుండి కొనుక్కుంటామని ఒక్క మాట అంటారు. అట్ట సహకరించరు. లక్ష్యం తేరగా వస్తే ఎవరైనా వస్తారు ఆశ్రమిస్తే. మీరు అంతగా రావాలి ఫుడ్ వీడియోలు అంటే, ఫుడ్ వీడియోలు మా ఊరు హోటల్ వీడియోలు పెడతాను. హాయిగా మా ఊర్లో లాడ్జీలు బ్రహ్మాండమైన ఉండే, రెసిడెన్స్ లాడ్జీలు కొత్త ఏసీ రూమ్ 1500 2000, రెసిడెన్స్ రూమ్లు వచ్చి 3500 అంటే ఆ హోటల్లో కూడా అడ్రస్ పెడతాను. అక్కడికి వచ్చి హాయిగా లక్షణంగా రూమ్ తీసుకొని ఆ పరోటా హోటల్లో బాగా రుచిగా ఉండండి, అక్కడ పోయి తినండి. నేను బిర్యానీ హోటల్ చెప్తాను, అక్కడ పోయి తినండి. అంతేగాని మీ ఇళ్ళకి వస్తాం, మీ ఇంటికి వస్తాం, మీ నట్టింటికి వస్తాం అని చెప్పి ఈ సెంటిమెంట్గా ఆయింట్మెంట్ ఉపయోగండి. ఎందుకంటే ఇంటికి వస్తామన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. అసలు వీడియో మేము ఎందుకు పెడతానంటే మీరు ఒక్కళ్ళే కాదు, మీరు ఎవరు అడిగారు కాదు, మాకు ప్రతి లైవ్కి 2 రోజులకు 3 రోజులకి ఇలాంటి సమస్య వస్తుందన్నమాట. అవును, అసలు ఇళ్ళకి వచ్చేది ఏంటండి ఎంతో కాలైతే మటుకు మాకు 23,500 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
సరే పానీలో పాప అని చెప్పి ఎవరినైనా ఒకరు రానిచ్చామనుకో, అది వీడియో పెట్టామనుకో, అది ఏం జరిగింది తెలుసా మీకు? ఇంకా మిగతా వాళ్ళందరూ ఎగనెస్ట్ అయిపోతారు. ఇన్ని రోజులు మమ్మల్ని అందరిని ఎవరిని రానిద్దన్నారు, ఒకరు మిమ్మల్ని కలుస్తామని వద్దన్నారు, ఇప్పుడు వాళ్ళు మాకన్నా గొప్ప నిన్నగాక మన వచ్చిందని చెప్పి మిగతా వాళ్ళందరూ ఎగనెస్ట్ అవుతారు. అందువల్ల ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళందరూ పథకాలు రావు, అర్హత ఉన్న వాళ్ళకే పథకాలు వస్తాయి. అంతేగాని యూట్యూబ్ లైవ్కి వచ్చాం కదా మేము, మీకు మాకు లైవ్ చూస్తే డబ్బులు ఏమీ రావు. మీకు లైవ్కి రావడం రాకపోవడం మీ ఇష్టం అది. ఎందుకంటే ఒక లైవ్కి వచ్చేది 2 రూపాయలు 3 రూపాయలే. నేను పొద్దుబాకో కాలక్షేపానికో అని పెడుతున్నా. హైపులు కొట్టినా కూడా డబ్బులు వస్తాయి అనమాట. హైపులు కొట్టినా డబ్బులు రావు. కాబట్టి వీడియో చూపిస్తే లైక్ కొట్టినా హైప్ కొట్టినా వీడియో చూపిస్తే, మీరు వీడియో చూస్తే దాంట్లో యాడ్ స్కిప్ చేయకుండా చూస్తేనే డబ్బులు వస్తాయి. కానీ మీరు చాలామంది యాడ్ స్కిప్ చూస్తారు, కొంచెం వీడియో చూసి వదిలేస్తారు. అందువల్ల మేము అనవసరమైన దారిని పైన గొడవలు తెచ్చుకోవడానికి కాదు యూట్యూబ్ పెట్టుకుంది. పైగా మేము అద్దె గదుల్లో చిన్న చిన్న ఇరుగు గదుల్లో ఉంటాం అనమాట. మేము మా చుట్టాలు వచ్చిన ఇబ్బంది అని చెప్పి మేము ఎవరి ఫంక్షన్లకు పోము. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎవరి ఫంక్షన్లకు మేము పోము. ఎందుకు పోయామంటే మేము పోతే వాళ్ళు వస్తారండి. గతంలో మా కుటుంబం పెద్ద కుటుంబం. మేము ఇలా మొహమాటానికి పోయి ప్రతి ఒక్కరు పొలంలో ఇల్లు కదని చెప్పి అందరం దానిస్తే ఏమైందంటే ఇలాంటి పరిస్థితి. ఇల్లు పోయింది, వాకిల్లు పోయింది. ఒక్కొక్కరు వారం రోజులు 10 రోజులు చెల్లె మీద పడిపోయి ఇంట్లో ఉన్న సరుకులు కూరగాయలు అన్నీ తీసుకుపోయేవాళ్ళు. ఆఖరికి వాళ్ళందరూ బాగా ధనవంతులు అయిపోయారు. మేము ఆశ్రయం ఇచ్చిన వాళ్ళందరూ ఆఖరికి మేము ఈ పరిస్థితి. ఆ తర్వాత మా దగ్గర ఆశ్రయం పొందిన వాళ్ళు మమ్మల్ని ఏమంటారంటే, మేము కానీ మీకైనా ఎప్పుడైనా పిలిస్తే మేము మీలాగా అవుతామని చెప్పి వాళ్ళ ముఖం సాటేస్తున్నారు. అంటే మీరు ఎట్ట అయ్యారో మేము కూడా ఎట్ట అవుతాం, మీ నుంచి మేము నేర్చుకున్న పాఠం అన్నారు. అందువల్ల తేరగా పెడితే ఎవరైనా వచ్చి తినిపోతారు, లక్షణంగా ఎందుకు తినిపోరు? అందువల్ల మీరు ఇలా అడగటం తప్పు, రైట్ కాదు, రాంగ్. అది మీరు ఎంత అభిమానం ఉన్నా ఎంత అభిమానం ఉన్నా ఏం చేసినా, అభిమానం అంటే మనం ఆన్లైన్ పరిచయం కాబట్టి యూట్యూబ్లో మీ అభిమానాన్ని వ్యక్తపరచండి. అంతేగాని ఇళ్ళకి వస్తాం, మీ వాకిళ్ళకి వస్తాం, ఉదయం చేత వంటలు చేసుకొని తింటాం, అవి తింటాం అంటే ఎవరు మా వాళ్ళనే వదులుకుంటే నేను వంటలు చేసి పెట్టేది ఎందుకంటే మేము ఇలా చేసుకుంటే మీకు నచ్చితే మీరు చేసుకోండి అని. అది కమర్షియల్. ఎందుకంటే మేము ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం కాబట్టి ఆ ఫుడ్ వీడియోలు రేజ్ అయితే దానివల్ల మాకు ఏమైనా డబ్బులు వస్తే సబ్స్క్రైబర్లు పెడతారు. మేము దానివల్ల బతకచ్చని పెట్టుకున్నాం కానీ బతుకుతీరు నాశనం చేసుకోవడం కదా యూట్యూబ్. అందరికీ ఉచితంగా భోజనాలు పెట్టడానికి ఇది ధర్మక్షేత్రము కాదు, మేము పెద్ద కోటీశ్వరులం కాదు. బతకలేక బావిలో పడితే కప్పలు పెరగదని అని మేమేదో పొద్దుబాక లైవ్లు పెట్టుకుంటే మా మీద మేము ఇళ్ళకి వస్తాం, మీ ఇంటికి వస్తామని ఒకళ్ళు సంబంధాలు అడిగేవారు. కొంతమంది అందరూ అమ్మాయికి సంబంధాలు అడుగుతారు. మా అబ్బాయికి మా అమ్మాయి ఉంది, మంచి అమ్మాయి ఉంది, ఇచ్చేస్తామని ఎవరన్నా అడిగారా? చూడండి, అది వ్యంగ్యంగా మాట్లాడిన తప్ప నుంచి. ఇప్పుడు మీ కొడుకు ఉంటాడు కదా, మీ కొడుకు పలాసాటి అమ్మాయి ఉందని ఎవరన్నా చెప్పారా? మళ్ళీ కొడుసులో పలానా అమ్మాయి ఉంది, వాళ్ళు బాగా ఇట్లా ఇస్తారు కట్టకారకులు, అది ఇది అని ఏమైనా చెప్పారా? అంటే చెప్పరు. వ్యంగ్యంగా ఏ దారిని పోతే తేరగా వస్తే ఏదైనా వీళ్ళు తేరగా ఉండాలి, యూట్యూబ్లో ఉండాలి అని చెప్పి ఏదో కామెంట్ పెట్టడం, బాధ పెట్టడం. నాకు మీరొక్కలే కాదు, గతం నుంచి లైవ్లు పెట్టే వాళ్ళు మాకు చాలామంది ఇదే విధంగా బాధపడుతున్నారు. దయచేసి ఇంకా అర్థం చేసుకోండి. మీకు నచ్చితే లైవ్కి రండి, కామెంట్ పెట్టండి. అంతేగాని మీరు ఫుడ్ వీడియోలు బాగుండి అన్నారు, ప్రశంసించారు, సంతోషం. ఎలా చేసుకోవాలని చెప్తే రెసిపీ పెడతాం, రెసిపీ అడుగుతారు, రెసిపీ పెడుతున్నాం. అంతేగాని వాళ్ళు అడిగింది కొన్ని పెడతానే ఉన్నాం, రెసిపీ పెడుతున్నాం. అంతవరకు రీజన్. ఇది ఎలా చేసుకోవాలి చెప్తే మేము కూడా చేసుకుంటాం అంటే అది పద్ధతి. అంతేగాని మీ ఫుడ్ వీడియోలు బాగుండి మేము మేళ్ళకి వస్తామని ఒకళ్ళు ఇదే పని రోజు లైవ్లో రోజు మార్చి రోజు ఇదే పని. అదొకటి బాగా క్లోజ్గా మాట్లాడే సంబంధ బాంధవ్యాలు కలుపుకోవాలి. కొంతమంది లైవ్లో సంబంధాలు లైఫ్ను నాశనం చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే దారినిపై పరిచయాలు, అపరిచితులు, మీరు ఎవరో మేమెవరో, ఇలాంటి సంబంధాలు చాలా ప్రమాదకరం కూడా. ఇది సోషల్ మీడియా తరఫున నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మీరు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు, మేము మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరు తెలియదు కదా. మన బంధువులే మనం దూరంగా ఉంటున్నాం. ఈ రోజులు అసలు ఎవరు నమ్మడానికి లేదు. ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఫేక్ ఐడీలు పెట్టుకొని వస్తారు కొంతమంది. వాళ్ళు ఆడవాళ్ళలాగానే మాట్లాడతారు, వాళ్ళు మగవాళ్ళని మనం అనుకుంటాం. అడ్రస్లు అని చెప్పేసి తెలియక ముందుకు వచ్చి గలపై చేసిపోతారు, గందరగోళం పట్టిస్తారు అనమాట. అందుకని సోషల్ మీడియాలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు నాకు లైవ్కి వచ్చే వాళ్ళందరూ మంచి వాళ్ళే కావచ్చు, కానీ కొంతమంది మీతో పాటు చెడ్డవాళ్ళు సరిపడతారు. మంచి వాళ్ళు ఎవరు మీ ఇళ్ళకి వస్తామో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. యూట్యూబ్ పెట్టుకుంది ఆన్లైన్ ఇది. ఇలా మేము శారీస్ బిజినెస్ పెట్టుకుని శారీస్ కొనరు. అన్నయ్య మీరు బిజినెస్ పెట్టుకుని మీరు సహకరిస్తాం అనరు. మీ ఇంటికి వస్తాం, వదిన చేత మటన్ చేసుకుని తింటాం, వదిన చేత పూరి చేసుకుని పూరీలు బాగా పొంగుతున్నాయి. ఇవి కాదు మాటలు. మీరు సపోర్ట్ సహకరించాలనుకుంటే ఏం సహకరించాలంటే, మాకు బిజినెస్ పరంగా ఏదైనా సహకరించాలి. లేదు నో సహకరించొద్దు, ఇబ్బంది ఏం లేదు, మామూలుగా మాట్లాడి వెళ్ళిపోండి అంతే. లేకపోతే వీడియోలు చూడండి, లేకపోతే అది కూడా ఇష్టం కాలేదనుకో సైలెంట్ అయిపోయింది. అంతేగాని మీరు ఛానల్ పెట్టుకున్నారు కదా, మీరు మంచి మంచి వంటలు చేస్తున్నారు కదా, మీ ఇంటికి వచ్చి మేము తింటాం అనేది మంచి మాట కాదు, మంచి వ్యవహారం కాదు. అది రాంగ్. అర్థం చేసుకోండి దయచేసి. అందుకే ఇంట్లో వంట చేయించి వీడియో పెట్టాలని భయం. అది బయట తెచ్చుకుని తినకంటే మీరు బయట ఫుడ్ అంటారు. అందుకని ఈరోజు బయట ఫుడ్కి వెళ్తున్నాను. ఇప్పుడు వీడియోలు ఎందుకు పెట్టుకుంటాం? ఏదో మనం బతుకు తెరువు కోసం రూపాయి వస్తుందని పెట్టుకుంటాం, అంతేగాని వీడియోలు ఎందుకు ఆపుకుంటాం మనము?
నేనైతే ఫైనల్గా ఒక మాట చెప్తా. మేము ఆర్థిక స్తోమత బాగలేక బంధువులందరికీ దూరంగా ఉంటున్నాం. ఏదైనా ఫంక్షన్కి చదివింపులు ఇవ్వలేక మాకు అంత స్తోమత లేక. రెండోది ఏంటంటే ఎవరన్నా ఇళ్ళ మీద పెట్టినా మా అమ్మకు చేసే అంత శారీరక స్థితి లేదు. మూడోది ఏంటంటే అది పద్ధతి కూడా కాదు. ఎవరో తెలియని ముక్కు ముఖం వాళ్ళ ఇంటికి మీరు వస్తానన్న మీకు పద్ధతి కాదు, రమ్మని చెప్పడం మాకు సంస్కారం కాదు. ఇంకా నాలుగోది ఏంటంటే చుట్టుపక్కల మేము ఉండేది కనిగిరిలో రెంట్ హౌస్లో ఓనర్తో సమస్యలు ఉంటాయి. అది ఈ చాలా కోణాలు ఉన్నాయి. పైగా మేము యూట్యూబర్స్ కానీ మా తమ్ముడు యూట్యూబర్ కాదు. ఇలాంటి మేము ఓవర్ యాక్షన్ ఎక్స్ట్రా వేసామనుకో మా కుటుంబంలో బాంధవ్యాలు సంబంధ బాంధవ్యాలు వాడు బయట నూగుతాడు మమ్మల్ని. అది ఇంకా జీవితంలో మీకు మాకు సంబంధం సంబంధం లేదు. లేదంటే నేనేం కావాలి తర్వాత? ఏరా మీ ఇంటికి ఎవరెవరో వచ్చిపోతున్నారు, ఏంది మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు అన్నాడు అనుకో అంతే. అప్పుడు మా అబ్బాయి మమ్మల్ని పట్టించుకోడు. ఇంకా ఆ తర్వాత అసలు మాకు యూట్యూబే వద్దన్నాడు మా వాడు. సరే మేము ఏదో బతకడానికి భవిష్యత్తులో ఉపయోగం ఉంటుందని ట్రై చేస్తున్నాం. దీనివల్ల మేము సంపాదించింది ఇలాంటి సమస్యలు వస్తాయని మా అబ్బాయి చెప్పాడు. దీనిలో మేము సంపాదించిందేమో కానీ సమస్యలు బట్టి చాలా ఎక్కువ అవుతున్నాయి. దయచేసి అర్థం చేసుకోగలరని మనవి. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి.